హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు ఐపీఎల్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఈ వీడియోలో అసలు ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయింది, సిఎస్కే అండ్ ఆర్ఆర్ ఎందుకు 2 years బ్యాన్ అయ్యాయి, అసలు ఐపీఎల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నేను ఈ వీడియో చాలా కష్టపడి చేసిన, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నా కష్టం మొత్తం మర్చిపోతా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్, బీసీసీఐ ఐపీఎల్ మీద ఎంత మనీ సంపాదిస్తుందో తెలుసా? అఫీషియల్ గా 2023 వరకు రిపోర్ట్స్ వచ్చాయి. ఐపీఎల్ 2023లో బీసీసీఐ 5120 crores ఎర్న్ చేసింది. 2022తో కంపేర్ చేస్తే 116% ఎక్కువ ఎర్న్ చేసింది. 2023 అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో బీసీసీఐ మొత్తం 18,700 crores ఎర్న్ చేసింది. మాక్సిమం మనీ ఐపీఎల్ నుంచే వచ్చి ఉంటది. నెక్స్ట్ వన్, బీసీసీఐకి ఇంత మనీ వస్తుంది కదా, ఎంత ట్యాక్స్ పే చేస్తారని చెప్పి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? బీసీసీఐని స్టార్టింగ్ లో చారిటబుల్ ట్రస్ట్ గా రన్ చేశారు, బట్ అప్పుడు ఫండ్స్ లేవు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు చాలా మనీ ఏం చేస్తుంది కాబట్టి ట్యాక్స్ పే చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. అందుకని 2017-2018 నుంచి ట్యాక్స్ పే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బీసీసీఐ 2038 crores ట్యాక్స్ పే చేసింది. నెక్స్ట్ వన్, ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగిందో తెలుసా? ప్రెసెంట్ 2025 లో ఫస్ట్ మ్యాచ్ ఏ టీం ఆడుతుందో 2008 లో కూడా ఆ 2 teams పోటీ పడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ మెక్లం చేసిన తాండవంకి 222 runs స్కోర్ చేసింది. చేసింగ్ లో ఆర్సీబీ 82 runs కాల్అవుట్ అయింది. నెక్స్ట్ వన్, ఈ ఐపీఎల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సింగిల్ వరల్డ్ లో చెప్పాలంటే ఐపీఎల్ మనీ కోసమే స్టార్ట్ చేశారు. ఆ టైంలో T20 క్రికెట్ వేరే కంట్రీస్ లో బాగా ఫేమస్ అవడం వల్ల మన వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఐపీఎల్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్, ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? అసలు ఫస్ట్ T20 ఫార్మాట్ ని ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ కలిసి ఆడటం వల్ల డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది, అలాగే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కూడా బయటకు వస్తారని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఈ షార్ట్ ఫార్మాట్ అందరికీ కూడా నచ్చింది. అప్పుడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న లలిత్ మోడీ కూడా మన ఇండియాలో ఇలాంటి లీగ్ కండక్ట్ చేస్తే బోత్ మనీ అండ్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ బయటకు వస్తారని చెప్పి ఐడియా వచ్చింది. అప్పటికి జీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసిన ఐసీఎల్ చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా మన వాళ్ళు కూడా కప్ విన్ అయ్యారు. ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పి 2008 లో లలిత్ మోడీ స్టార్ట్ చేశాడు. బట్ ఐపీఎల్ స్టార్ట్ చేయడం అండ్ దాన్ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. అందుకని చెప్పి ఇండియాలోని టాప్ సిటీస్ ని తీసుకొని వాటికి స్పాన్సర్స్ ని కూడా తీసుకొని వచ్చారు. బట్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఫేమస్ అయిద్దో లేదో అని చెప్పి ఒక చిన్న డౌట్ కూడా ఉంది. అందుకే అప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయిన ప్లేయర్స్ వాళ్ళ హోమ్ టీమ్ కి ఆడాలని చెప్పి రూల్ పెట్టారు. ఎగ్జాంపుల్, సచిన్ ముంబైకి, రాహుల్ ద్రావిడ్ ఆర్సీబీకి మాత్రం ఆడాలని రూల్ పెట్టారు. ఈ పాయింట్ బేస్ చేసుకొని ఐపీఎల్ స్టార్ట్ చేశారు. ఇంకా రెస్ట్ ఇన్ హిస్టరీ మనందరికీ తెలుసు. నెక్స్ట్ వన్, ప్రెసెంట్ ఐపీఎల్ జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది. బట్ స్టార్టింగ్ ఏ ఛానల్లో వచ్చిందో తెలుసా? 2008 నుంచి 2017 దాకా సోనీ మ్యాక్స్ లో వచ్చింది. 2017 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో వస్తుంది. డిజిటల్ పార్ట్నర్స్ 2008 నుంచి 2011 దాకా యూట్యూబ్, 2011 నుంచి 2014 దాకా టైమ్స్ ఇంటర్నెట్, 2014 నుంచి జియో హాట్స్టార్ లో వస్తుంది. రీసెంట్ గా జియో మూవీస్ లో వచ్చింది, మళ్ళీ జియో హాట్స్టార్ గా కలిసిపోయాయి. నెక్స్ట్ వన్, ఆర్ఆర్ అండ్ సిఎస్కే ని ఎందుకు బ్యాన్ చేశారు? బెట్టింగ్ వల్ల, ప్లేయర్స్ ఫిక్సింగ్ వల్ల అయితే బ్యాన్ చేయలేదు. ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్ చేయడం వల్ల బ్యాన్ చేశారు. సింపుల్ గా చెబుతా, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అప్పుడు డీటెయిల్ వీడియో చేస్తా. ఆర్ఆర్ అండ్ సిఎస్కే బ్యాన్ అవడానికి రీజన్ 2013 లో శ్రీశాంత్ తో పాటు ఇంకో 2 bowlers 3 different మ్యాచెస్ లో ఫిక్సింగ్ చేశారు. అంటే ఒక ఓవర్ లో కావాలని చెప్పి 10 కన్నా ఎక్కువ రన్స్ ఇస్తా అని చెప్పి మనీ తీసుకున్నారు. ఆ ఓవర్ లో బుకీ ఐడెంటిఫై చేయడం కోసం బౌలింగ్ యాక్షన్ లో స్మాల్ చేంజెస్, అలాగే కచీప్ ఆర్ క్యాప్ ప్లేస్ ని చేంజ్ చేస్తామని చెప్పారు. అంటే ఆ ఓవర్ లో నేను 10 కన్నా ఎక్కువ రన్స్ ఇస్తా అని చెప్పి హింట్ ఇవ్వటం ఇది. బుకీస్ దగ్గర 60 lakhs దాకా తీసుకున్నారు. ఈ విషయం ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. ఈ ప్లేయర్స్ మీద లైఫ్ టైం బ్యాన్ విధించారు. తర్వాత ఒక కమిటీని కూడా కోర్టు అపాయింట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో దీని మొత్తానికి రీజన్ ఆర్ఆర్ ఓనర్ అండ్ సిఎస్కే ఓనర్ వల్ల అలౌడని తెలిసింది. అప్పుడు ప్లేయర్స్ మీద లైఫ్ టైం బ్యాన్ రిమూవ్ చేసి 7 years బ్యాన్ చేశారు. చివరికి 2015 లో మళ్ళీ ఏ టీం కూడా ఇలా రిపీట్ చేయకూడదని చెప్పి 2 years బ్యాన్ చేశారు. ప్లేయర్స్ ఎవరు కూడా తప్పు చేయలేదు. దీని తర్వాత ఎక్కడా కూడా ఫిక్సింగ్ జరగలేదు. నెక్స్ట్ వన్, సిఎస్కే ఫిక్సింగ్ చేసి ఎంఐ ఎంపైర్స్ ని కొన్ని విన్ అవుతున్నాయని చెప్పి చాలా మంది అంటారు. ఒకవేళ అదే నిజమైతే కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి. సిఎస్కే ఫిక్సింగ్ చేస్తే మళ్ళీ ఎందుకు వాళ్ళని బ్యాన్ చేయడం లేదు? ఎంఐ ఎందుకు 2023 తర్వాత ఎంపైర్స్ ని కొన్నా సరే విన్ అవడం లేదు? అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఎంపైర్ డెసిషన్ రాంగ్ అవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. అంత మాత్రాన ఎంపైర్స్ ని కొన్నారని అంటాం తప్పు. వాళ్ళు ఫిక్సింగ్ చేస్తున్నా, ఎంపైర్స్ కొంటున్నా, వేరే వాళ్ళు లేదా ఎక్స్ ప్లేయర్స్ ఎందుకు బయటకు చెప్పడం లేదు? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, జస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు అంతే, అందుకే విన్ అవుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.